హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దశాబ్దాలుగా తమిళ చిత్ర పరిశ్రమలో అనేక బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలలో తనదైన ముద్ర వేశారు. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీగా ఉన్నాడు. హిందీలో బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ సక్సెస్ అవుతున్నారు. అయితే ధనుష్ కెరీర్లో వన్ ఆఫ్ ది హిట్ మూవీ అంటే టక్కున గుర్తొచ్చే పేరు రఘువరన్ బీటెక్. తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ అయిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. అమ్మ సెంటిమెంట్తో వచ్చిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలోని సాంగ్స్ సైతం సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు ధనుష్. ఈ సినిమాను తెలుగులోకి డబ్ చేయడానికి ముందు రీమేక్ చేయాలనుకున్నారట. ఈ చిత్రాన్ని దర్శకత్వం చేసేందుకు డైరెక్టర్గా కిషోర్ తిరుమలను ఎంచుకోగా హీరోగా రామ్ పోతినేనిని అనుకున్నారట. కానీ రామ్ ఈ సినిమా చేయడానికి ఒప్పుకోలేదట. దీంతో ఈ సినిమాను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు ధనుష్. ఆ తర్వాత ఆయన నటించిన సినిమాలన్నింటినీ తెలుగులోనూ రిలీజ్ చేయగా టాలీవుడ్ ఇండస్ట్రీలో విపరీతమైన ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. ఈ సినిమాను రామ్ చేసి ఉంటే క్రేజ్ మరోలా ఉండేదంటున్నారు ఫ్యాన్స్. చాలా కాలం సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు రాము. ఇటీవలే ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చారు. ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది.